డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి కుంభకోణాలను అనైతిక రాజకీయాలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ఎండగట్టారు. అవినీతి సొమ్ముతో విపక్ష ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్న అవినీతి చక్రవర్తి చంద్రబాబు నిజ స్వరూపాన్ని జాతీయ నేతలకు వివరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ కుంభకోణాలు, ఎమ్మెల్యేల ప్రలోభాలను తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు. అనైతిక రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన సేవ్ డెమోక్రసీ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. సేవ్ డెమోక్రసీ పేరిట వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కూడిన బృందం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైంది. చంద్రబాబు సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, అప్రజాస్వామిక పాలన, భారీ కుంభకోణాల గురించి వైఎస్ జగన్ హోంమంత్రికి వివరించారు. 1.34 లక్షల కోట్ల అవినీతి సంపాదన కోసం బాబు ప్రభుత్వం చేసిన 31 కుంభకోణాల వివరాలను ఆధారాలతో సహా ప్రచురించిన అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ఆయనకు అందించారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. ఫిరాయింపు కేసులను స్పీకర్ నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి అప్పగించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జగన్ బృందం చెప్పిన విషయాలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సావధానంగా వినడంతో పాటు సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అవినీతి సొమ్ముతో ఏ రకంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా ఉన్నాడు, వాళ్ళని ఏ రకంగా ప్రలోభాలు పెడతా ఉన్నారు, వాటి మీద తరోగా ఎంక్వైరీ చేయించండి అని చెప్పి ఇది బుక్ ఇవ్వడం జరిగింది. ఎవిడెన్స్ సహా ఉన్న ఈ బుక్తో పాటు సిబిఐ ఎంక్వైరీ కూడా వేయండి అని కూడా చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. బుక్ కూడా బాగా తిరిగేశాడు, బాగా చదువుకున్నాడు. రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలకు సంబంధించిన అంశాల మీద కూడా కన్సర్న్ మంత్రి కాబట్టి రాష్ట్ర విభజనకు సంబంధించిన ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లో ఇచ్చిన హామీలు కూడా ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోను ఇటువంటివి కూడా సంబంధించిన ప్రస్తావన కూడా ఇంకొక లెటర్ కూడా అటాచ్ చేసి ఆ లెటర్ కూడా రాష్ట్ర ప్రజలకు ఎదురు చూస్తూ ఉన్న ప్రత్యేక హోదాను, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టు మీద ఇటువంటి ఈ అంశాల మీద కూడా అడగడం జరిగింది. అవినీతి, అనైతిక రాజకీయాలపై ఉద్యమిస్తున్న వైఎస్ఆర్సీపీ బృందానికి ఢిల్లీలో సాదర స్వాగతం లభించింది. ఉదయం జన్పథ్లోని శరద్ పవార్ నివాసంలో జగన్ బృందం ఆయనను కలిసింది. కోట్లు వెదజల్లి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు అనైతిక రాజకీయాలను జగన్ ఆయనకి వివరించారు. ఆ తర్వాత జగన్ బృందం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరిని కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. ఇంతటి అవినీతిని తానెన్నడూ చూడలేదని యేచూరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రకమైన అవినీతిని మనం ఆపలేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం మిగలదు. ప్రజాస్వామ్యం అసలు ప్రజలు వాళ్ళు కోరుకుని ఎవరికి ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తారో దానికి ఈ రకమైన పనులన్నీ జరుగుతూ ఉంటే దానికి ఆ ప్రజాస్వామ్యానికి అసలు వాస్తవానికి ఏమీ సంబంధం లేకుండా పోతుంది. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. దానివల్ల అసలు ప్రజాస్వామ్యం మీదే అసలు విశ్వాసం పోతే ప్రజలది. దాని తర్వాత మనం ఎన్ని కోరుకున్నా అది మళ్ళీ ఈ వ్యవస్థని మనం కాపాడలేము. సాయంత్రం జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ నివాసంలోనూ జగన్ బృందానికి సాదర స్వాగతం లభించింది. జగన్ బృందం చేసిన వాదనతో ఆయన ఏకీభవించారు. ఫిరాయింపుల జాడ్యం విస్తరిస్తే అన్ని పార్టీలకు ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. एक तरह से पूरे देश भर में ये बीमारी स्प्रेड हुई है. स्पीकर जो है वो रूलिंग पार्टी के ही अनुसार चल रहा है. ये पूरे देश भर में एक बड़ी भारी डिसीज फैली हुई है. तो उसको हम लोग सोचेंगे कैसे रास्ता पकड़ना उसमें. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఉద్యమంలో కలిసి వస్తామని, బాబు అనైతిక రాజకీయాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని జాతీయ నేతలు హామీ ఇచ్చారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.